శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలితా సహస్రనామంలోని ఒక విశేషమైన నామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామాన్ని గనక మనము అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఎవరికైతే కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయడం లేదంటే చిన్న చిన్న బరువులు ఎత్తితేనే నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు చేతులు బెనుకుతున్నాయి. ఆ తర్వాత ఇంకా మనకి మనసు బుద్ధి కూడా చంచలంగా, అంటే మనసు బుద్ధి నిలకడగా లేదు, ఇలాంటివన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వారు గనక ఈ మంత్రాన్ని నియమబద్ధంగా ప్రతిరోజు 40 రోజుల పాటు నియమబద్ధంగా 108 సార్లు గనక ఈ మంత్రాన్ని జపం చేస్తే మనసు చంచలం, అంటే ఎప్పుడు కూడా మనసు నిలకడగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనసు నిలకడ లేని వారు ఈ మంత్రాన్ని గనక 40 రోజుల పాటు 108 సార్లు జపం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే 90 రోజుల పాటు 108 సార్లు చొప్పున రాత్రి 9 గంటలు గనక ఈ మంత్రాన్ని జపం చేస్తే కాళ్ళకి చేతులకు ఉండే బెనుకులు నొప్పులు తగ్గుతాయి. అంటే చిన్నపాటి బరువులు కూడా ఎత్తలేని వారు, మెడ తరచుగా బెనికి నొప్పులతో బాధపడేవారు ఉదయం పూట 90 రోజుల పాటు ఈ మంత్రాన్ని జపం చేస్తే వారికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం చతుర్బాహు సమన్వితాయే నమః. మరొక్కసారి మంత్రం చెప్తున్నానండి. ఓం చతుర్బాహు సమన్వితాయే నమః అనే మంత్రాన్ని గనక మీరు జపించినట్లయితే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలిగి తీరుతుంది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. శ్రీమాత్రే నమః.